రోహిణి నిజ స్వరూపం మీనాకి చెప్పిన శివ ట్విస్ట్ అయితే మామూలుగా లేదు. అవును ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడిగంటల్లో నెక్స్ట్ అయితే జరగబోయేది ఇదే. శివ మొత్తం రోహిణి నిజ స్వరూపం మీనాకి చెప్తాడు. అది కాస్త విని మీనా మామూలుగా షాక్ తిందు. అయితే ఏం జరగబోతుందో చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మీరు కానీ ప్రీవియస్ ఎపిసోడ్ కానీ మిస్ అయ్యి ఉంటే మాత్రం మా ఛానల్లో ఉంటుంది, చక్కగా అక్కడికి వెళ్ళి విచ్చేయండి. దాంతో సీరియల్ కంటిన్యూటీ మీకు ఎక్కడ కూడా మిస్ అవ్వదు. ఏ విధంగా అయితే రోహిణి ఇక మనోజ్ ఇద్దరు కలిసి తెచ్చిన మొత్తం 45 లక్షల్ని మింగేస్తారో, అలాగే ఏ విధంగా అయితే కల్పన వచ్చి ఇంట్లో మొత్తం అందరి ముందు బయట పెడుతుందో ఇదంతా మనం ప్రీవియస్ ఎపిసోడ్లో చూసాం. మీలో కానీ ఎవరైనా అది మిస్ అయి ఉంటే మాత్రం మా ఛానల్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి విచ్చేయండి. అయితే ఇక మనం సీరియల్లోకి వెళ్దాం. సీరియల్లోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో రేపు జరగబోయే ఎపిసోడ్ ముందే మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇక సీరియల్లోకి వెళ్దాం. ఏ విధంగా అయితే ప్రభావతి రోహిణి ఇక మనోజ్ ఇద్దరిని వేరువేరు చేసేస్తుంది. వాళ్ళిద్దరిని కలిసి మాట్లాడుకోనీదు. అలాగే రోహిణి దగ్గరికి మనోజ్ వెళ్తానన్నా కూడా ఏమాత్రం కూడా ఒప్పుకోదు. అక్కడే మనోజ్ తన షాప్కి వెళ్దాం కదా అని చెప్పేసి ఆలోచించి రోహిణి రోహిణి అని పిలుస్తుంటుంటే, ఏంట్రా ఎందుకు పిలుస్తున్నావు అని చెప్పేసి అని అంటుంది. అంతలోనే తను ఉండేసి, అది కాదు మా రోహిణి తలుపు తీయట్లేదు అని చెప్పేసానంటే, ఎక్కడికి పోతుంది, ఏమి కాదు తలుపు తీస్తుందిలే, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి అని అడిగితే, షాప్కి వెళ్ళాలి కదా, మరి కీస్ లాప్లోనే ఉన్నాయి అని చెప్పేసి అని అంటాడు. దాంతో తను ఉండేసేసి, నువ్వేమి ఎక్కడికి వెళ్ళేసి ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు, తనే తలుపు తీస్తుంది, వెళ్ళేసేసి నువ్వు షాప్ కీస్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇందులోనే లోపల రోహిణికి శృతి వాళ్ళమ్మ ఫోన్ చేస్తుంది. శృతి వాళ్ళమ్మ ఫోన్ చేసి, ఏంటమ్మా ఇంత డల్గా ఉన్నావు అని అంటే, ఏం లేదంటే నాకు కాస్త జలుబు చేసింది అని చెప్పేసి అని అంటుంది. జలుబు చేసిందా, కోల్డ్ చేసిందా, లేకపోతే ఇంట్లో కోల్డ్ వార్ జరుగుతుందా అని చెప్పేసి అని అంటుంది. దాంతో రోహిణి ఉండేసి, ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని అంటే, అదే నువ్వు మీ మామయ్య రిటైర్మెంట్ డబ్బులు ఆ అమ్మాయి ఎవరైతే తీసుకెళ్ళిందో మొత్తం సాధించారంట కదా, వడ్డీతో సహా వసూలు చేశారంట కదా, ఇప్పుడేమో ఆ డబ్బులు మీ నాన్న పంపించాడు బిజినెస్ కోసం అని చెప్పేసి బడాయి చేసి మరీ ఇంట్లో చెప్పావంట కదా, దాని గురించి మీ ఇంట్లో మంచి కోల్డ్ వారేజ్ అయితే జరుగుతుంది కదా అని చెప్పేసి అని అంటుంది. దాంతో రోహిణికి ఒళ్ళు మండుకొస్తుంది. అయినా కూడా ఆంటీ ఇవన్నీ విషయాలు మీకెందుకు, ఇది నా పర్సనల్ విషయాలు, మీరెవరు ఇవన్నీ అడగటాని కోసం అని చెప్పేసి చెప్తుంది. అయినా కూడా మీరు మీ సొంత కూతురుతో మాట్లాడుకోండి, నా విషయాల్లో మీరెందుకు ఎంటర్ అవుతున్నారు అని చెప్పేసి చాలా ర్యాష్గా తనకి సమాధానం చెప్తుంది. ఇక మీ అమ్మాయికి ఫోన్ చేసి మాట్లాడుకోండి, నా పర్సనల్ విషయంలో మీరు ఏమాత్రం కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. అందులోనే మళ్ళీ రోహిణి ఫోన్ రింగ్ అవుతుంది. మళ్ళీ ఆమె ఫోన్ చేస్తుందని చెప్పేసి అని అనుకొని రోహిణి వెంటనే ఫోన్ ఎత్తేసేసి గట్టిగా అరిచేస్తుంది. అవునాంటీ, నేను ఫ్రాడ్ని, నేను మా ఇంట్లో ఉన్న డబ్బులంతా మింగేశాను, నేను తప్పు చేశాను, సరిపోయిందా మీకు అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. దాంతో అవతల వైపు నుంచి అమ్మ కళ్యాణి కళ్యాణి అని అంటుంటే, ఎవరా అని చెప్పేసి రోహిణి అప్పుడు చూసుకుంటుంది. చూస్తే రోహిణి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది. ఏంటమ్మా నువ్వా ఫోన్ చేసింది అని అంటే, మరి నువ్వు ఇంకెవరు అనుకొని ఆ రకంగా అరుస్తున్నావు అని అంటే, ఏం లేదులే ఇప్పుడే శృతి వాళ్ళ అమ్మ ఫోన్ చేసి ఇలా చేసావు అలా చేసావు అన్నట్టుగా మాట్లాడుతుంది. నువ్వేమో ఇంటికెళ్ళు అని అన్నావు, ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసా అని అంటుంది. ఏమైంది, మీ అత్తతో మాట్లాడావా, తను క్షమించటమా, నన్ను మనోజ్ని కనీసం మాట్లాడుకొని కూడా మాట్లాడుకోనిట్లేదు, నా మొహం కూడా ఆమెకి చూపియొద్దంట, ఆ రకంగా అరుస్తుంది అని చెప్పేసి అని అంటుంది. దాంతో వాళ్ళ అమ్ముండేసి, ఏది ఏమైనా సరే రోహిణి, నువ్వు మాత్రం ఇల్లు వదిలిపెట్టి రావద్దు అని చెప్పేసి అని అంటుంది. దాంతో తను ఉండేసేసి, నువ్వేమాత్రం గాబరా పడకు, నీ మీదకి వచ్చి నేనేం భారం అవ్వను అని అంటుంది. ఏంటే అన్నిటికీ అలా పెడద్రాలు తీస్తావు, నేను అది కాదు చెప్తుంది, ఏదైనా అక్కడ ఉండే నువ్వు సాధించగలుగుతావు, ఇల్లు వదిలిపెట్టేసి వస్తే ఏది కూడా నువ్వు సరిగ్గా సరిపెట్టుకోలేవు అని చెప్పేసి అని అంటుంది. దాంతో తనుండి, సర్లే నా తిప్పలేదు నేను పడతాను, నువ్వైతే ఇంకా ఫోన్ పెట్టేసి అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. మరోవైపు బయట నుంచి మనోజ్ రోహిణిని పిలుస్తూ ఉంటాడు. అంతలోకి రోహిణి వస్తుంది, తలుపు తీస్తుంది. తనుండేసి ఏంటి అని అంటే, ఏం లేదు అని చెప్పేసి లోపలికి వెళ్తుంటే, ఏరా మళ్ళీ లోపలికి వెళ్తున్నట్టు, ఏం లేదమ్మా తాళాలు తీసుకోవాలి కదా అని చెప్పేసి అని అంటాడు. సరే అటైతే తీసుకొని వెంటనే వెళ్ళు, మరి రోహిణి అంటే నేను నిన్ను వెళ్ళమని చెప్పాను అని చెప్పేసి అని అంటుంది. ఇంకా తను కూడా ఏం మాట్లాడకుండా షోరూమ్ తాళాలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రోహిణి మళ్ళీ గది లోపలికి వెళ్తుంటే, ఆగవే, నిన్ను వెళ్ళమని చెప్పానా అని అంటుంది. ఏంటంటే చెప్పండి అని అంటే,
ఏంటి ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఆ మాత్రం కూడా నీకు కామన్ సెన్స్ లేదా అని చెప్పేసి అని అంటుంది. దాంతో వెంటనే రోహిణి ఉండి ఇప్పుడు నేనేం చేశాను, నేనెవరితో సరిగ్గా మాట్లాడలేదు అనంటే, శృతి వాళ్ళ అమ్మతో నువ్వెందుకు ఎలా పడితే అలా మాట్లాడావు అంటే, నేనేం ర్యాష్గా మాట్లాడలేదు, అమర్యాదగా అయితే అంతకన్నా మాట్లాడలేదు. అయినా కూడా ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, మీకెందుకు మా పర్సనల్ విషయాలు మీరెందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి మాత్రమే అన్నాను అని చెప్పేసి అని అంటుంది. దాంతో ప్రభావతి ఉండి అంటే తనెవరు, తను ఇంటి మెంబర్ కాదా, తన కూతురి ఇంట్లో ఉంది, తను నాకు వియపురాలవుతుంది, సో తను కూడా ఈ ఇంటి ఫ్యామిలీ మెంబరే అవుతుంది, ఎవడు చెప్పాడు నీకు ఫ్యామిలీ మెంబర్ కాదు అని చెప్పేసి ఒళ్ళు దగ్గర పెట్టుకో, చేయాల్సినవన్నీ చేస్తూనే ఉండు, కానీ మళ్ళీ నిన్ను ఎవరేం అనకూడదు, ఎవరేం అడగకూడదు అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. దాంతో తనుండేసి అది కాదా ఆంటీ, తను ఎలా పడితే అలా తనే నాతో ర్యాష్గా మాట్లాడింది, నన్ను కించపరిచినట్టుగా మాట్లాడింది అని అంటే, నువ్వు చేసిన తప్పు గురించే కదా చెప్పుంటుంది, కొత్తగా ఏం చెప్పింది అని చెప్పేసి అని అంటుంది. ఇంకా మనోజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు ఇక తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక మీనా కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే శృతి అక్కడికి వస్తుంది. వచ్చి ఫ్రిడ్జ్లోంచి నీళ్లు తీసుకొని నీళ్లు తాగబోతుంటే మీనా గబగబా వచ్చి శృతి ఏం చేస్తున్నావు, ఇప్పుడే కదా కాస్త కాఫీ తాగావు, మళ్ళీ అంతలోనే ఇంత చల్లటి నీళ్ళు తాగుతున్నావు, నీకు బాగా జలుబు చేసేస్తుంది, ఇలాంటి పనులు చేయకు అనంటే, ఏం కాదులే కొంచెమేలే బాగా దాహం వేస్తుంది అని చెప్పేసి అని అంటుంది. అంతలోనే ఇవన్నీ మాటలు రోహిణికి బాగా గుచ్చుకుంటూ ఉంటాయి. తను గదిలోంచి బయటకు వచ్చి ఎప్పుడైతే మీనా రోహిణి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారో తన మాట వినేసి తను గబగబా బయటకు వస్తుంది. దాని తర్వాత శృతి ఇది ఏమాత్రం కూడా నువ్వు కరెక్ట్గా లేదు, కరెక్ట్గా చేయట్లేదు అనంటే, అవును ఇప్పుడే మీనా కూడా అంది కూల్ వాటర్ తాగకూడదంట కదా, నేను కూడా తాగనులే అనంటే, నేను మాట్లాడేది వాటర్ గురించి కాదు, మీ అమ్మెందుకు నాకు ఫోన్ చేసి ఇవన్నీ విషయాలు మాట్లాడుతుంది, అయినా కూడా నువ్వెందుకు తనకి మన ఇంట్లో ఏ విషయాలు చెప్తున్నావు, నా పర్సనల్ విషయాలతో నీకేం పని అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతుంది. దాంతో శృతి ఉండి నేనేం చెప్పాను, నేనేమీ చెప్పలేదు, అది ఏమీ మీ బెడ్రూమ్లో ప్రైవేట్ విషయాలు ఏం కాదే, నేను చూసి చెప్పినందుకు మన ఇంట్లో మన హాల్లో అందరి ముందు జరిగింది, ఏం చేస్తున్నావు ఏంటి మీ ఇంట్లో విశేషాలు ఇంకేంటి అనంటే, అప్పుడు నేను జరిగింది చెప్పాను, అది నేను క్యాజువల్గా చెప్పాను అని అంటుంది. క్యాజువల్ అయితే ఏంటి, ఎలా అయితే ఏంటి, ఇప్పుడు దాకా నేను మీ ఇద్దరి విషయాలు ఎప్పుడైనా కలగ చేసుకున్నానా, మీ విషయాలు ఏదైనా మా పుట్టింట్లో చెప్పానా అని అంటుంది. అయితే వెంటనే శృతి ఉండేసి పుట్టింట్లో చెప్పడానికి నీకు ఎవరున్నారు, మీ నాన్న కాస్త జైల్లో ఉన్నాడు కదా, నువ్వు ఎలా మాట్లాడతావు అని చెప్పేసి అనేటప్పటికీ రోహిణికి మరింతగా కోపం వచ్చేస్తుంది. ఇక తను ఉంటుంది, చూడు ఏది ఏమైనా సరే మీరు మాత్రం ఇలా మాట్లాడటం, నువ్వు మీ అమ్మకి చెప్పటం, మీ అమ్మ నాకు ఫోన్ చేసి అడగటం ఇవన్నీ ఎందుకంటే, నేను మా అమ్మకి చెప్పాను, మా అమ్మ నీకు కాల్ చేసిన సంగతి నాకేం తెలుసు, అయినా కూడా ఆమె నీకు ఫోన్ చేస్తే అది మీ ఇద్దరు మ్యాటర్, నాకేం సంబంధం అని అంటుంది. అదేంటి నువ్వు మాట్లాడబట్టే కదా తను ఈ రకంగా మాట్లాడుతుంది అని అంటే, అవును లేనిదేం చెప్పింది, ఉన్నదే కదా చెప్పింది, నువ్వు తప్పు చేసావు దాని గురించే కదా అడిగింది అనగానే, అవును నేను పెద్ద ఫ్రాడ్, నేను తప్పు చేశాను, అయినా కూడా నన్ను అడగటానికి ఆమె ఎవరు, నువ్వున్నావు కదా, నీ గురించి ఏదైనా ఉంటే మాట్లాడుకోమని చెప్పు, రెండోసారి మాత్రం నా విషయంలో ఇలా ఎంటర్ఫేర్ అవుతే మాత్రం నేను అసలు ఒప్పుకోను అని అంటుంది. దాంతో శృతికి చాలా కోపం వస్తుంది. శృతి కూడా తిరిగి ఎలా పడితే అలా మాట్లాడబోతుంటే మీనా ఆపుతుంది. ఇప్పుడు మీరిద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు, మీరెందుకు ఇంట్లో ఇంత పెద్ద టెన్షన్ క్రియేట్ చేస్తున్నారు, ఆపండి అని అంటుంది. వెంటనే శృతి ఉండి అది కాదు మీనా, తప్పంతా తను చేసి నా మీద అరుస్తుంది ఏంటి అని చెప్పేసి అని అంటుంది. అత్తయ్య తన్ని తిట్టారు కదా, ఆ కోపంలో ఆ చిరాకులో తను అలా మాట్లాడుతుంది. ఏం కాదులే శృతి వదిలేసి అంటే, అలా ఎలా వదిలేస్తాను, నేనేం తప్పు చేశాను, తప్పు చేసింది తను, ఇంకా పైపెచ్చు నాతో మాట్లాడుతుంది ఏంటి, నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది ఏంటి, నేను ఒప్పుకోను అంటే, అబ్బా వదిలేసే శృతి ప్లీజ్, ఇప్పటికే ఇంట్లో ఏమైనా తక్కువ టెన్షన్స్ ఉన్నాయా అని అంటుంది. రెండోసారి అయితే తిని ఇలా మాట్లాడితే నేనైతే ససేమరా ఊరుకోను, ముందే చెప్తున్నాను మీనా అని అంటుంది. ఇక తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రోహిణి గదిలోకి వెళ్ళి మనోజ్కి ఫోన్ చేస్తుంది. మనోజ్ ఏమో ఇక్కడ షోరూంలో కూర్చొని ఏ పని చేయకుండా గమ్ముగా క్యాషియర్ చైర్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. షాప్లో పనిచేసే వాళ్ళందరూ ఉండి ఏంటి వాళ్ళ సార్కి ఏమైంది, ఏం మాట్లాడట్లేదు, ఏ పని చేయట్లేదు అని చెప్పేసి చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రోహిణి ఫోన్ చేస్తుంటే మనోజ్ మాత్రము ఫోన్ లిఫ్ట్ చేయాలా వద్దా అని చెప్పి ఆలోచించి ముందైతే ఫోన్ లిఫ్ట్ చేయడు. దాని తర్వాత వెంటనే వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఏంట్రా ఎందుకు ఫోన్ చేసావు అనగానే, ఏం లేదు ఇప్పుడే నాకు రోహిణి ఫోన్ చేస్తుంది అని అంటే, మరి నువ్వు మాట్లాడావా అంటే, లేదు మా నీకు ఫోన్ చేశాను, ఫోన్ ఎత్తాలా వద్దా మాట్లాడాలా లేదా అనగానే, ఓకే మనోజ్ నా మాటల్లోనే ఉన్నాడు, నా చెప్పు చేతుల్లోనే ఉన్నాడని చెప్పేసి కాస్త ఆనందపడుతుంది. దాని తర్వాత ఏంటంట, ఇప్పుడు నీకు ఫోన్ చేయందే ఆమెకి అన్నం అరగట్లేదంట అని అంటే, తనండి కాదు మా ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇంటికి రావడానికి లేట్ అయింది కదా, ఇప్పుడు దాకా రాలేదు కదా, అది కనుక్కోవటానికి ఫోన్ చేసిందేమో అని
అని చెప్పేసి అని అంటాడు. దాంతో తనుండి సరే ఫోన్ లిఫ్ట్ చేయి, నువ్వు ఇవాళ ఇంటికి రావట్లేదని చెప్పు అంటే, అదేంటి ఇంటికి రాకుండా ఎక్కడ ఉండాలి అంటే షోరూంలోనే ఉండు, లేదంటే ఏదైనా హోటల్ బుక్ చేసుకో అక్కడ ఉండు అని చెప్పేసి అని అంటుంది. అదే ఏదో లోడ్ వస్తుంది కదా అని చెప్పావు కదా అని అంటే, అది కుర్రోళ్ళు దించుతారంటే నేను ఇవాళ నువ్వే దించుతావు, నువ్వు ఇంటికి రావు అని చెప్పేసి చెప్తుంది. సరేలేమా అని చెప్పేసి ఇంకా దాని తర్వాత మళ్ళీ రోహిణి ఫోన్ చేయగానే తిను రోహిణితో లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. మనోజ్ ఏం చేస్తున్నావు అని అంటే, ఏం లేదు. ఏంటి ఇంకా రాలేదు అని అంటే, ఏముంది ఇవాళ నైట్కి నేను ఇంటికి రాను అని చెప్పగానే, అదేంటి ఇంటికి ఎందుకు రావు అని అంటే, లోడ్ వస్తుంది కదా అందుకని అని అంటే, అదేంటి అది ఎప్పుడు అశోకే కదా చూసుకునేది, మరి నువ్వెందుకు ఉంటున్నావు అని అంటే, అంటే ఈ పని కూడా నా వల్ల కాదు, ప్రతి ఒక్క పని వేరే వాళ్ళ ద్వారా చేస్తామని చెప్పేసి చెప్తున్నావా అని అంటాడు. దాంతో రోహిణి నుండి ఎందుకు అన్నిటికలా అపార్థం చేసుకుంటున్నావు, అది కాదు నేను అంటుంది అని అంటే, నేనైతే ఇంటికి రావట్లేదు, నాకు పని ఉంది అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. దాంతో ఇక ఏం చేయాలో అర్థం కాక తను సైలెంట్ అయిపోయి ఆలోచనలో పడుతుంది. ఎప్పుడు కూడా ఇంతకుముందు బయట ఉండలేదు కదా ఇప్పుడేంటా అని చెప్పేసి. అంతలోనే అక్కడికి మీనా వస్తుంది. మీనా వచ్చేసేసి చపాతీ అను కుర్మా చేస్తూ ఉంటుందన్నమాట. ప్రభావతి బయటకు వచ్చి వంట అయిందా అని అంటే, అయిపోయింది అత్తయ్య, మీకు కావాలా అని అంటే, అవసరం లేదు, నేను ఎందుకు వచ్చాను అని అంటే, మనోజ్ ఇంటికి రావట్లేదు కాబట్టి వాడి వరకు చపాతీలు అయితే వేయకు. అత్తయ్య ఎందుకు రాడు అని అంటే, రాడని చెప్పాను కదా అని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాట ఎప్పుడైతే రోహిణి వింటుందో ఇంకా తనకి అర్థమైపోతుంది. ఓకే, ఇది మనోజ్ నిర్ణయం కాదు. తను నేను ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ లిఫ్ట్ చేయకుండా తర్వాత వాళ్ళ అమ్మకు ఫోన్ చేశాడు. వాళ్ళ అమ్మ చెప్పిన మాటనే తను నాకు ఇప్పుడు చెప్తున్నాడు. ఈ మనిషి ఈ రోజుకి కూడా పెళ్ళాంతో కాకుండా తల్లి మాటే వినేలాగా, తల్లి చెప్పిందే చేసేలాగా తయారయ్యాడు. నేను ఇన్ని రోజుల నుంచి ఈ మనిషి మీద ఆశలు పెట్టుకున్నానా అని చెప్పేసి బాధతో ఆలోచిస్తూ ఉంటుంది. అంతలోనే తను కూడా తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మరోవైపు వచ్చేసేటప్పటికి సత్యం అప్పుడే ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే తను ఉండేసేసి, ఏంటమ్మా రోహిణి వచ్చిందా ఇంటికి అని అంటే, ఆ మావయ్య వచ్చింది అని చెప్పేసి తన గదిలో ఉంది. మరి మనోజ్ అంటే, మనోజ్ ఇవాళ ఇంటికి రారంట, నీకెవరు చెప్పారు, ఎందుకు రారు అంటే, ఇప్పుడే అత్తయ్య తన కోసం ఫుడ్ ప్రిపేర్ చేయొద్దు, తను ఇంటికి రాడు అని చెప్పేసి వెళ్ళింది, అప్పుడే తెలిసింది అని చెప్పి ఇంకా సత్యం ఏం మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోతాడు. ఇక మీనా తన పని తను చేసుకుంటా ఉండే సమయంలో అప్పుడే బాలు ఇంటికి వస్తాడు. ఇక ఇంటికి రాగానే మీనాతో మాట్లాడతాడు. మీనా ఉండేసి ఏంటండి అంటే, రోహిణి వచ్చిందా అంటే, వచ్చింది అని చెప్పేసి చెప్తుంది. మరి తను ఏమైనా తినిందా అంటే, లేదు తనేం తినలేదు, మీ అన్నయ్య కూడా ఇంటికి రాడంట, అత్తయ్య చెప్పింది అని చెప్పేసి. ఓహో అట్టయితే మా అమ్మ వీళ్ళిద్దరిని మాట్లాడుకోనిట్లేదు, ఇంటికి రానివ్వట్లేదు అని చెప్పేసి, సరే మీనా నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి, అదేంటి ఇప్పుడే కదా వచ్చారు, అంతలోనే ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే, ఇప్పుడే వస్తాను అని చెప్పేసి తను షాప్కి వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత తనకి బిర్యానీ తీసుకుని వెళ్ళి ఇస్తాడు. తను ఉండేసి ఏంట్రా ఇక్కడికి వచ్చావు అని అంటే, ఇంటికి రానని చెప్పేసి చెప్పావంట కదా, సో అందుకోసమే నువ్వు తిండి కోసం ఉండలేవని చెప్పేసి నీకోసం బిర్యానీ తీసుకుని వచ్చాను అని చెప్పేసి చెప్తాడు. దాంతో వెంటనే మనోజ్ ఉండేసేసి, నువ్వేంటి నా కోసం ఫుడ్ తీసుకుని రావటం ఏంటి అని అంటే, ఎందుకు అమ్మ చెప్పిన మాట వినేసి ఇంటికి రానన్నావు కదా, మరి ఏదైనా తిన్నావా లేదా అని చెప్పేసి తీసుకొని వచ్చా. దాంతో బాలుని అనుమానంగా చూస్తాడు మనోజ్ ఉండేసి, నువ్వు నా కోసం తీసుకుని రావటం నాకు ఏమాత్రం కూడా ఏది అడ్జస్ట్ అవ్వట్లేదు, ఈ మాట నాకు డైజెషన్ అవ్వట్లేదు అని చెప్పేసి అని అంటాడు. తను ఉండేసేసి మాట్లాడకుండా తినరా అని చెప్పేసి అని అంటాడు. ఇంకా తను కూడా గబగబా కరువు బట్టినోడుకులాగా ఆకలితో తింటూ ఉంటాడు. రే నిదానంగా తినరా, ఎందుకు అంత ఫాస్ట్గా తింటున్నావు అని చెప్పి. ఇంకా తను తినేటప్పుడు తను పక్క నుంచి ఉండేసి, అయినా కూడా మీరిద్దరు కలిసి ఇంత పెద్ద పని చేశారే, సరే ఇంట్లో మా ఎవ్వరికి చెప్పలేదనుకో, అమ్మకి ప్రతి ఒక్క మాట చెప్తావే, అమ్మ కొడుకు కదా, మరి ఎందుకని నువ్వు ఈరోజు అమ్మకే ఈ విషయం చెప్పలేదు అని చెప్పేసి అని అంటాడు. దాంతో తను ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. ఇక ఏంటి అన్నం పెట్టేసేసి వెనకాల నుంచి ఎంక్వైరీలు తీస్తున్నావా, నువ్వు అన్నం తెచ్చిపెట్టినంత మాత్రాన నీకు నాకు మధ్యలో ఎటువంటి సంజాయిషి అనేది ఉండదు, నీకు నాకు ఎప్పుడు సంబంధాలు ఒకేలాగా ఉంటాయి అని చెప్పేసి అని అంటాడు. దాంతో తనుండి, రే నువ్వేదో ఆకలికి ఉండలేవు, రాత్రిపూట ఇంట్లో ఉండలేవు అని చెప్పేసేసి నేను నీకోసం పోనీలే అని చెప్పి తీసుకుని వస్తే ఈ రకంగా మాట్లాడతావేంటి అని చెప్పేసి అని అంటాడు. అయినా కూడా ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇప్పుడు నువ్వు నాకేదో బిర్యానీ తెచ్చిపెట్టావు, అన్నం తెచ్చిపెట్టావు కదా అని చెప్పేసి నువ్వు రేపు షాప్లో ఏదైనా అడిగితే మాత్రం నీకు సంబంధం లేదు అని అంటాడు. షాపా, అదేంటి అని అంటే, ఎందుకంటే ఈ షాప్ ఇప్పుడు నాన్ రిటైర్మెంట్ డబ్బులతో పెట్టాం కదా అని చెప్పి దీంట్లో నీకు కూడా వాటా ఉంది కదా అని చెప్పేసి అని మాట్లాడాలంటే మాత్రం నీకు అస్సలు బాగోదు అని అంటాడు. దాంతో బాలుకి దిమ్మ తిరిగిపోతుంది. వీడు ఈ జన్మకి మారడు, ఏరా ఏం మాట్లాడుతున్నావురా కుక్క, నువ్వు ఎప్పటికీ ఈ జన్మకి మారవా, నేను పోనీలే ఏదో ఆకలికి ఉండలేవు అని చెప్పేసేసి, ఏదేమైనా మీరు చేసిన తప్పే, అందరి ముందు పెట్టాను, ఈరోజు మీరు ఇలా ఉన్నారు, ఆకలికి నువ్వు ఉండలేవని చెప్పేసి తీసుకొస్తే నీకు విశ్వాసం లేకుండా ఈ రకంగా మాట్లాడతావా అని చెప్పేసి అని అంటాడు. ఒకటి గుర్తుపెట్టుకో, నీకులాగా అత్తి ఆశ నాకు లేదు, నేను నా కారుని నమ్ముకున్నాను, నా కారు మీద వచ్చే డబ్బులు
డబ్బులతోనే నేను చాలా సంతోషంగా ఉంటాను. అర్థమైందా? అసలు నీకు పోనీలు అని చెప్పి తీసుకొచ్చాను చూడు, నన్ను నేను అనుకోవాలి అని చెప్పేసి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలాగే ఇంట్లో మరోవైపు మీనా కూడా రోహిణికి చపాతీ తీసుకునెళ్ళి ఇస్తుంది. తను కూడా అక్కడ కూర్చొని తింటూ ఉంటుంది. మళ్ళీ రెండోసారి మీనా వెళ్ళి నీకు ఇంకో చపాతీ తెమ్మంటావా అంటే వద్దు అని అంటుంది. దాంతో తనుండేసేసి మీనా అనంగానే ఏంటి రోహిణి అనంటే ఇప్పుడు నీకు చాలా సంతోషంగా ఉంది కదా అని అంటుంది. సంతోషమా దేనికి అనంటే ఆంటీ నన్ను కొట్టడం తిట్టడం ఈ రకంగా చేయటం అనేది నీకు చాలా సంతోషంగా ఉంది కదా అంటుంది. దాంతో మీనా కూడా కోపం వచ్చేస్తుంది. ఏం మాట్లాడుతున్నావు రోహిణి, అసలు మాట్లాడే ముందు ఆలోచన అనేదే ఉండదా? ఏదో పాపం నువ్వు తెలుసో తెలియకో చేసావు, పొద్దునుంచి ఏం తినకుండా ఉన్నావు అని చెప్పేసి పోనీలే అని చెప్పేసి నీ దగ్గరికి నేను చపాతీ తీసుకొని వస్తే నువ్వు తినిందే కాకుండా పైపెచ్చు మళ్ళీ ఈ రకంగా మాట్లాడుతున్నావా? అవును, చాలా సంతోషంగా ఉంది. నీలాంటి వాళ్ళ కోసం నేను పోనీలే అని చెప్పేసి టిఫిన్ తీసుకొచ్చాను చూడు, అలాగే నువ్వు చెప్పే మాటల్ని వింటూ నేను నీకోసం నీ మాటలు వింటున్నాను చూడు, దానికోసం నాకు నా మీదే చీ అనిపిస్తూ సంతోషం అనిపిస్తుంది. నువ్వు ఇంకా ఒకటి గుర్తుపెట్టుకో, అవతల వాళ్ళు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటే దాంట్లో ఆనందం ఎత్తుక్కునే క్యారెక్టర్ అయితే నాది కాదు నీదేమో అని చెప్పేసి తినేసిన తర్వాత ప్లేట్ తీసుకొచ్చి కిచెన్లో పడే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే బయటికి వచ్చినప్పుడు ప్రభావతి చూస్తుంది. ఏంటే దానికి ఇప్పుడు తీసుకుని అన్నం పెట్టావా అంటే పెట్టాను, అందుకని నాకు కూడా బాగా గట్టి పెట్టింది అని చెప్పేసి చిరాగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి ఫస్ట్ అయితే శృతిని మంచి చేసుకున్నావు, ఇప్పుడు రోహిణిని కూడా మంచి చేసుకొని మీ ముగ్గురు కలిసి నా తల మీద తాండవాడదాం అనుకుంటున్నారా అంటే నా తెత్తి మీద ఎవరు ఆడకుండా ఉంటే చాలు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక బాలు ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే మీనా కూడా బయటే ఉంటుంది. అప్పుడే బాలు తన కాళ్ళకున్న చెప్పులు తీసేసి మీనా ఈ చెప్పులు పట్టుకో, ఇక నా నెత్తి మీద కొట్టు అని అంటాడు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అని అంటే నేను చేసిన పనులకి నాకు బుద్ధి రావాలి, దానికోసం అనంటే ఇప్పుడు మీరు ఏం చేశారని అంటే దాంతో వెంటనే అంటాడు, పోనీలే ఏదో గొడవ పడి ఇంటికాడున్నాడు, షాప్లో ఉన్నాడు, తిండి తినకుండా ఉంటాడు అని చెప్పేసి వాడికి తినడానికి బిర్యానీ తీసుకెళ్తే మరి మంచి పని చేశారు కదా, ఇంకేంటి అనంటే ఇంకేంటా వాడు నాకు లేని ఆలోచన కూడా కలిగించి ఈ రకంగా మాట్లాడాడు అని చెప్పి ఆ మాట చెప్పంగానే మీనాకి కూడా కోపం వచ్చి మీనా కూడా వెంటనే కింద పడున్న చెప్పును తీసుకొని బాలుకిచ్చి అట్టయితే మీరు కూడా నన్ను కూడా 2 కొట్టండి అని అంటుంది. నువ్వేం చేసావు మీనా, నిన్నెందుకు కింద పడేయమంటున్నానా లేదా అని అంటే లేదు నాకు కూడా బుద్ధి రావాలి, నేను కూడా పోనీలే పాపం అని చెప్పేసి తనకి చపాతీ తీసుకుని వెళ్తే తను వెంటనే ఏమనిందో తెలుసా అంటే ఏమనింది అని అంటే తను నన్ను చూసి ఈ రకంగా నీకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది కదా అని అనింది. ఈ మొగుడు పెళ్ళాలు ఇద్దరు ఒకేలాంటోళ్ళు, ఈ జన్మకి వీరు మారరు, మనమే అయ్యో పాపం అని చెప్పేసి వీళ్ళ దగ్గరికి వెళ్ళాను చూడండి అని అంటే ఇంకా జీవితంలో ఎప్పుడు ఏది జరిగినా సరే మనం వీళ్ళ గురించి అయ్యో పాపం అన్నే అనుకోకూడదు అని చెప్పేసి అని అనుకుంటారు. సరే పదండి మీకు అన్నం పెడతాను అని చెప్పేసి తీసుకెళ్తుంది. మరుసటి రోజు మీనా టెంపుల్కి వెళ్తుంది. అక్కడ వాళ్ళ అమ్మతో చెల్లితో నుంచొని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే వీళ్ళంతా చేసిన పని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రభావతి ఏ విధంగా అయితే రోహిణితో ఉందో అది కూడా అంతా చెప్తూ ఉంటుంది. అప్పుడే శివ వెనకాల నుంచి ఇవన్నీ వింటూ ఉంటాడు. అక్కడే సుమతి ఉండేసి అక్క ఇవన్నీ కాదు కానీ నా ఫోన్ ఇటివు, ఇప్పుడే నేను ఫోన్ చేసి తన సంగతి ఏందో తేలుస్తాను అని అంటుంది. ఎవరికి ఫోన్ చేస్తున్నావు అంటే రోహిణికే ఫోన్ చేస్తా, ఆ రోజు నీ గురించి తెగ మాట్లాడింది కదా ఇప్పుడు చెప్తాను అని అంటే అయ్యో వద్దు ఇది మా ఇంట్లో విషయాలు, నువ్వెందుకంటే అదేంటి మరి నువ్వు కూడా ఆ ఇంట్లో ఉన్నావు కదా, మరి ఆ రోజైతే తెగ మాట్లాడింది కదా అని చెప్పేసి అని అంటే దాంతో తను ఉండేసేసి కాదు దీని గురించి ఆల్రెడీ శృతికి రోహిణికి చాలా పెద్ద గొడవే జరిగింది, వాళ్ళమ్మ కూడా తనకి ఫోన్ చేసి మాట్లాడితే నా విషయాల్లో మీరెందుకు కలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తుంది. దాంతో తను సరే వద్దులే అని చెప్పేసి ఆగిపోతుంది. దాని తర్వాత శివ ఉండి ఈ రోహిణి మామూలుది కాదు, దీని గురించి నాకు ముందే తెలుసు అని చెప్పేసి ఇంకా చూస్తూ ఉండండి దీన్ని ఎటువంటి పనులు చేస్తుందో అని చెప్పి అదేంట్రా అలా మాట్లాడుతున్నావు అని అంటే అంతే కదా ఈ రోహిణి ఇంతకు ముందు కూడా చాలాసార్లు గుణ దగ్గరికి వచ్చింది అనగానే అందరు షాక్ అవుతారు. ఏంటి గుణ దగ్గరికి వచ్చిందా, ఎందుకురా అంటే వాడైనా సెలబ్రిటీ అయింది ఆటోగ్రాఫ్ తీసుకోవటానికి, వాడు డబ్బులు ఇస్తాడు కదా డబ్బులు తీసుకోవటానికే వచ్చింది అనేసి తనెందుకురా అక్కడికి వస్తుంది, తను కోటీశ్వరాలు కదా తనకేం డబ్బులు అవసరం, తనెందుకు తీసుకుంటుంది అని అంటే మరి నువ్వు అక్కడ ఉన్న సంగతి తను నిన్ను చూసిన సంగతి తెలుసా అని అంటే నేను తను చూడంగానే వెళ్ళి దాక్కున్నాను, తను నన్ను చూడలేదు, నాకు తెలిసే తను 2 సార్లు గుణ దగ్గరికి వచ్చి డబ్బులు తీసుకుంది, ఇక ఆ డబ్బులు తీసుకొని ఏం చేసిందో ఏమో మరి నాకైతే తెలీదు అని అంటే రే నిజం చెప్పరా నువ్వేనా అబద్ధం చెప్తున్నావు అంటే నాకేం అవసరం అక్క అబద్ధం చెప్పడానికి, నేనే కదా అక్కడంతా ఎంట్రీ చేసేది,
నేనే తన పేరు మీద ఎంట్రీ కూడా చేశాను అని చెప్పేసి చెప్తాడు. ఆ మాట వినిన తర్వాత మీనాకి ఏం అర్థం కాదు. ఏం చేయాలా ఏంటో ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ అమ్ముండేసి, ఏంటమ్మా మీనా ఆలోచిస్తున్నావు అని అంటే, అసలు గుణ దగ్గరికి తినేందుకు రావాలి, బాలుకి మాకు తనకి పడదు కదా అని సంగతి తనకు తెలుసు కదా, మరి తెలిసి ఆయన అక్కడికి ఎలా వెళ్తుంది అనేసి. రే గుణాకి తెలుసా రోహిణి ఎవరు అంటే, తెలుసు నేనే చెప్పాను అని చెప్పేసి చెప్తాడు. దాంతో తను ఉండేసేసి మొత్తానికి ఈయన కూడా అంటేనే ఉన్నారు, పార్లలమ్మ మామూలుది కాదు అని చెప్పేసి, మొత్తానికి దీని వెనకాల ఏదో రహస్యమైతే ఉంది. నేనే చాలాసార్లు ఆయన చెప్పిన మాటని పట్టించుకోలేదు, ఎందుకలా అని చెప్పేసి అనేదాన్ని. కానీ ఇప్పుడు శివ చెప్పిన దాన్ని బట్టి ఇవన్నీ ఆలోచిస్తుంటే మరింతగా దీని వెనకాల ఏదో పెద్ద రహస్యమే ఉంది అన్నట్టుగా అర్థమవుతుంది. అంతలోనే శివ ఉండేసి, నిజం చెప్తున్నానక్క, ఇప్పటికీ 2-3 సార్లు వచ్చింది. నాకు తెలిసే 2 సార్లు వచ్చింది, ఇంకా నాకు తెలియకుండా ఎన్నిసార్లు వచ్చి ఉంటుందో నాకేం తెలుసు అని చెప్పేసి అని అంటాడు. దాంతో ఇక వెంటనే మీనాకి ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో పడిపోతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా మీ ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడిగంటలో నెక్స్ట్ అయితే జరగబోయేది ఇదే. అయితే ఇక ఈ విషయాన్ని తీసుకుని బాలుకో చెప్తుందా మీనా. బాలు దీని వెనకాల ఉన్న అసలు రహస్యాన్ని బయట పెడతాడా? ఇవన్నీ తెలుసుకోవాలి అని అంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే రేపు జరగబోయే ఎపిసోడ్ ముందే మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ భావాల్ని కమెంట్ రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.